హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు మీనాని బ్రతిమాలుతూ ఉంటాడు. ప్లీజ్ మీనా, నా మాట కాదనద్దు. నిన్ను పార్టీకి తీసుకొస్తానని నా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నాతో రా మీనా అని అనగానే ఇక మీనా ఇలా అంటుంది. ఏంటి, నన్ను తీసుకొస్తానని మీరు మీ ఫ్రెండ్స్కి మాట ఇచ్చారా? అలా ఎలా ఇస్తారు? ఒక్క మాట నాకు చెప్పకుండా, నన్ను అడగకుండా నా గురించి మీరు అలా ఎలా చెబుతారు? అయినా కూడా మావయ్య గారు నన్ను తీసుకొని వచ్చారు కాబట్టే సరిపోయింది. ఆయన నా కోసం రాకపోతే నేను పుట్టింట్లోనే ఉండిపోయేదాన్ని. దానికి కారణం మీరే కదా. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా కూడా కనీసం ఆగమని కూడా మీరు చెప్పలేదు. అలాంటి మీరు నా గురించి ఎలా మాటిస్తారు పార్టీకి వస్తానని? రానంటే రాను, నాకు అసలు పార్టీలు అలాంటివంటే నచ్చవు అని అంటుంది. ప్లీజ్ మీనా, ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది, క్షమాపణ అడుగుతున్నాను కదా. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు నీ విషయంలో నేను చేయను. ఒక్కసారికి నా మాట నువ్వు కాదనద్దు. ప్లీజ్ మీనా, ప్లీజ్ మీనా అని బ్రతిమాలుతాడు. ఇక మీనా, మీకు ఇలా కాదు అని చెప్పి మీరు నాకు ఒక సాయం చేస్తే అప్పుడు నేను పార్టీకి రావాలో లేదో ఆలోచించి చెప్తాను అని అంటుంది. ప్లీజ్ ఆలోచిస్తాను, ఇలాంటివి పెట్టద్దు, దయచేసి నాతో వస్తాననే చెప్పు మీనా అని బ్రతిమాలుతాడు. సరే కానీ ఈ పూరీలు చేయండి అని ఇస్తుంది. పూరీలా? పూరీలు నాకేం చేయడం వచ్చు. నేను కానీ పూరీలు చేశాను అంటే పూరీల మీద ఉన్న ఆ ఇష్టం కూడా నాకు పూర్తిగా పోతుంది మీనా. దయచేసి ఇలాంటివి చెప్పొద్దు అని అంటే, అట్లా అయితే పువ్వులున్నాయి, వాటిని మూరలుగా కడతారా అని అంటుంది. అమ్మో, నా వల్ల కాదు. ఆ పువ్వులు ఎలా అల్లుతారో ఏమో కానీ నాకైతే అస్సలు రాదు అని అంటాడు. అట్లయితే నేను మీతో పార్టీకి రాను అని అంటుంది మీనా. దయచేసి అలా అనకు మీనా, ప్లీజ్ మీనా. సరే, ఈ పూరియే కాస్త తేలిక, వీటిని నేను చేసి పెడతాను అని అంటాడు. ఇక తర్వాత మీనా పూరి పిండిని ఉండలు ఉండలుగా చేసి ఇస్తుంది. ఆ పూరీలు చేస్తూ అందులో ఉన్న పిండిని మొత్తాన్ని మొహానికి ఒంటికంతా పూసుకొని చాలా జోగ్గా కనిపిస్తాడు బాలు. అది చూసిన మీనా నవ్వుకుంటూ ఉంటుంది. నవ్వుకో నవ్వుకో, ఇప్పుడు నీ టైం వచ్చింది అంటారు కదా పెద్దలు, ప్రతి మనిషికి ఒక టైం అనేది వస్తుందని. ప్రస్తుతానికి నీ టైం నడుస్తుంది, అందుకనే నన్ను ఇలా చేశావు. దొరకపోతావా? చెప్తా. ఈసారి నువ్వు దొరుకుతావు. అప్పుడు నేను కూడా నాకు సంబంధించిన పని నీతో చేయించి అప్పుడు నేను చెల్లుకు చెల్లి చేయిస్తాను అని అనుకుంటూ ఉంటాడు బాలు. ఇక తర్వాత సత్యం లోపలికి వస్తాడు. ఏరా, ఎక్కడేం చేస్తున్నావురా? ఏరా, పూరీలు చేస్తున్నావా లేదంటే పూరీ పిండితో స్నానం చేస్తున్నావా అని అంటాడు. అది నాన్న అని అంటూ ఉండగా మీనా ఏదో చెప్పబోతూ ఉంటే, అమ్మా నువ్వేమీ చెప్పొద్దు, వీడికి కాస్త అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్పమ్మా, వాడికి కూడా కాస్త అలవాటవుతుంది. లేదంటే నీ విలువ వాడికి బొత్తిగా అర్థం కావడం లేదు. ఇలా వంటగదిలో ఆ పని ఈ పని అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటే అప్పుడు నీ గురించి వాడికి బాగా అర్థమవుతుంది. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, ఎంత సేవ చేస్తున్నావో వాడికి బాగా తెలుస్తుంది అని అంటాడు ఇక సత్యం. ఇక తర్వాత మీనా పార్టీకి వస్తానని ఒప్పుకోవడంతో పని మొత్తం పూర్తి త్వరగా చేయిస్తాడు బాలు. ఇక తర్వాత మీనా, ఇదిగో ఈ శారీ కట్టుకో అని చెప్పి తను కొనిచ్చిన శారీని ఇస్తాడు. ఇక మీనా శారీ కట్టుకుంటుంది, అందంగా రెడీ అవుతుంది. అందంగా రెడీ అయ్యి బయటికి వస్తూ ఉండగా బాలు అలా చూస్తూ అలాగే మురిసిపోతూ ఉంటాడు. ఇప్పుడు నా భార్య మీనాని ఇలా చూస్తే నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే, అరే మావా, నువ్వు చాలా లక్కీరా మా చెల్లిని పెళ్లి చేసుకున్నందుకు. ఇలా అనడం కంటే, అరే మావా, నిజంగా మా చెల్లిని నువ్వు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టావు. నిజంగా నువ్వు పులివి, మా చెల్లి పిల్లే అని అందరూ అంటారు అని అనుకుంటాడు. ఇక తర్వాత ఇద్దరూ కలిసి పార్టీకి బయలుదేరుతారు. ఇక ఎప్పుడెప్పుడు మీనా బాలు వస్తారా అని ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చిలక జ్యోతిష్యం చెప్పే అతన్ని మీనాక్షి వెంటబెట్టుకొని ప్రభావతి దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. దూరం నుంచి ప్రభావతి మీనాక్షిని చూస్తూ, ఇదేంటి వదిన చిలక జ్యోతిష్యం చెప్పేవాడిని తీసుకొస్తుంది, ఏంటప్పా ఎవరి కోసం అయి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు రానే వస్తుంది.
ఏంటి వదిన అలా చూస్తున్నావు? ఈ చిలక జ్యోతిష్యం చెప్పే అతన్ని నీకోసమే తెచ్చాను అని అంటే, ఏం మాట్లాడుతున్నావు? నా కోసం తేవడం ఏంటి అని అంటే, అంటే వదిన అలా కాదు, నీ పెద్ద కొడుకు మనోజ్ గురించి నువ్వు ఈ మధ్య చాలా మదన పెడుతున్నావు. ఇక ఈయన చాలా బాగా చెబుతున్నారు. అందుకనే నాకు గుర్తొచ్చింది, నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకని ఈ చిలక జ్యోతిష ఆయన ఏదైనా మనోజ్ గురించి చెబుతాడు. అంటే తనకి కాబోయే భార్య గురించి, తనకి ఉద్యోగం, ఇవన్నీ కూడా ఆయన చెబుతాడు అని అంటే, ఆయన చెప్పడం ఏంటి అని ప్రభావతి అంటుంది. అబ్బా వదిన, నా ఉద్దేశం ఆయన చెప్పడం కాదు. ఆ చిలుక ఒక పేక ముక్కని తీస్తుంది. అందులో చాలా వరకు మనకి జరుగుతూనే ఉంటాయి. ముందు నువ్వు ఇలా కూర్చో అని చెప్పి ప్రభావతిని కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టి, నువ్వు మనస్ఫూర్తిగా నీ కొడుకు గురించి, మనోజ్ గురించి అడుగు అని అనగానే, ఇక అలాగే ప్రభావతి కూర్చొని పేక ముక్క చిలుకని తీయమని చెబుతుంది కొడుకు గురించి. ఇక వెంటనే చిలుక అన్ని పేకలు చూసి చూసి ఒక ఒక 2 తలకాయలు అలాగే కొమ్ములతో ఉన్న ఒక భయంకరమైన రాక్షసుడి ఫోటో తీసి చూపిస్తుంది. అది చూసి చిలక జ్యోతిష్యం చెప్పే అతను, అమ్మా మీరు ఎవరి గురించి అడుగుతున్నారమ్మా? మీరు అడిగిన వ్యక్తి ఒక రాక్షసుడని మా చిలకమ్మ చెప్పింది. మా చిలక చెప్పింది ఎప్పుడు అబద్ధం కాదు. ఇదిగోండమ్మా చూడండి అని చూపించగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏయ్ ఏంటే, నా కొడుకు కోసం నేను అడిగితే ఏదో భయంకరమైన రాక్షసుడి ఫోటో చూపిస్తావా? ఇది అబద్ధం, ఇది నేను నమ్మను. ఇది పక్కన పెట్టేసి ఇంకోటి తీయండి అని అంటుంది. అప్పుడు ఆ చిలుకని ఇంకో పేక తీయమని అంటే, ఆ చిలుక వెతికి వెతికి మళ్ళీ ఒక రాక్షసుడి ఫోటోని మళ్ళీ తీస్తుంది. అది చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. మొదటిసారి అంటే ఏదో పొరపాట్లో తీసావనుకున్నాను, రెండోసారి కూడా కావాలనే రాక్షసుడి ఫోటో చూస్తావా? తీసి మరీ నా చేతిలో పెడతావా? ఎలా కనిపిస్తున్నాను అని అంటూ ఉంటే, ఇక జ్యోతిష్యం చెప్పే అతను కోపడతాడు. అమ్మా ఎప్పుడు నేను చెప్పింది తప్పు కాలేదు. నేను చెప్పింది తప్పో అబద్ధమో పక్కన ఉంచండి. మా చిలకమ్మ ఎప్పుడు కూడా తేడా తీయలేదు, అన్నీ కరెక్ట్గానే తీసిద్ది. మీరు అనుకున్నది తప్పు అయ్యి ఉంటుంది. మీరు తనని దేవుడు అనుకుంటున్నారేమో, కానీ తన నిజస్వరూపం రాక్షసుడేమో, దాని అర్థం అదేనేమోనమ్మా అని అనగానే, ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, నా కొడుకు దేవుడు, నా కొడుకు మహారాజు, అలాంటి వాడి గురించి అలా ఎలా తీస్తుంది అని కోప్పడుతూ ఉంటే, మీనాక్షి మాత్రం బుగ్గ మీద చేవేసుకొని డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది. వదిన వదిన అని ప్రభావతి పిలిచిన ఓ 5 నిమిషాల వరకు ఈ లోకంలోకి రాదు. చాలాసేపటి తర్వాత ఈ లోకంలోకి వస్తుంది. ఏంటి వదిన, నువ్వే దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని ప్రభావతి అనడంతో, వదిన నాకు తెలియక అడుగుతాను, నువ్వు మనోజ్ మంచివాడు అనుకొని నువ్వు తన లైఫ్ కోసం జాతకం చెప్పమన్నావు, కానీ చిలకమ్మ ఏంటి 2 సార్లు కూడా ఒక భయంకరమైన రాక్షసుడి ఫోటో తీసింది. దీన్ని బట్టి నాకెందుకో బాగా ఆలోచన వస్తుంది అని అంటుంది. ఆలోచన లేదు, ఏమీ లేదు, ఇదంతా అబద్ధం అని అంటుంది. అబద్ధమో నిజమో ముందు బాలు గురించి కూడా మనసులో కోరుకో. అప్పుడు కూడా ఇదే ఫోటో వస్తే ఈ చిలుకకి ఈ ఫోటోలు తప్ప వేరే ఫోటోలు తెలియవని అనుకోవచ్చు అని మనసులో అనుకొని అదే మాట ప్రభావతితో చెబుతుంది మీనాక్షి. సరే ఇప్పుడు చెప్తాను, అప్పుడు వీడి సంగతి తేలుస్తాను అని అనుకొని చిలకమ్మని మరో పేక తీయమంటుంది. కానీ ఈసారి చిలకమ్మ రాముడు ఫోటో తీసి ఇస్తుంది. ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది ప్రభావతి. ఏంటిది, నా పెద్ద కొడుకుకు తీయాల్సిన ఫోటో నా చిన్న కొడుకుకి తీసి ఇద్దరివి మార్చి మార్చి నాకు ఇస్తున్నావు అని అంటే, ఇక ఇలా అంటాడు అతను, అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు, మీరు అనుకుంటున్నది మీరు చూస్తున్నది నిజం కాదు, కానీ మా చిలుకమ్మ తీసిందే కరెక్టు. ఎవరైతే మీరు మంచివాడు అనుకుంటున్నారో వాడు రాక్షసుడు. అలాగే రాక్షసుడు అని మీరు అనుకుంటున్నారో అతని దేవుడు. రాముడు అంటే మామూలు విషయం కాదు, పితృవాక్య పరిపాలకుడు. కన్న తల్లి వెళ్ళిపోమందని అడవులకు కూడా వెళ్ళిపోయాడు. ఒకటే భార్య. అసలు రాముడు కంటే గొప్పవాడే లేడు. అంత గొప్పవాడై ఉంటాడమ్మా నువ్వు కోరుకున్న వ్యక్తి అని అనగానే, నీ మొహమేం కాదు, ఎక్కడి నుంచి వెళ్ళకపోతే అసలు ఊరుకోను అని చెప్పి అంటుంది. మీనాక్షి అతనికి డబ్బులు ఇచ్చి బయటికి పంపించేస్తుంది. ఇక ఇక్కడ ఇలా ఉండగా మరొక పక్కన పార్టీలో
బాలు మీనా రాగానే ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సంతోషంతో వాళ్ళకి వెల్కమ్ చెబుతారు. ఇక తర్వాత ఫ్రెండ్స్ అందరికీ మైక్లో ఇలా చెబుతారు, బాలు చాలా మంచివాడు. మనలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య తనది అనుకొని అందరికీ సాయం చేస్తాడు. హెల్పింగ్ నేచర్ వాడికి చాలా ఎక్కువ. అలాంటి వాడికి మంచి భార్య వస్తుందని మనం అందరం అన్నాము. అది నిజమే. అమ్మ చెల్లమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఒరే బాలు, నువ్వు మహా అదృష్టవంతుడివి. ఎందుకంటే మా చెల్లెమ్మను చూస్తే సాక్షాత్తు దేవతనే చూసినట్టు ఉంది. ఆ వినయం, విధేయత అంతా కూడా అచ్చం దేవతలాగే ఉంది. నువ్వు ఎంతైనా పెట్టి పుట్టావు. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా బాలు అని అంటారు. ఇక అలాగే తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది మీనా. బాలు కూడా ఏం మాట్లాడడం. ఏంట్రా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావు? మా చెల్లెమ్మని చేయి పట్టుకొని నువ్వు డాన్స్ చేయాలి అని అంటే, ఏంటి డాన్సా, నేను చేయను అని అంటాడు. మీనా కూడా నేను చేయను అంటుంది. ఇక ఫ్రెండ్స్ అందరూ అస్సలు ఊరుకోరు. మీరిద్దరూ కలిసి డాన్స్ చేయాల్సిందే, మీరు చేయాల్సిందే. ఈ పార్టీ మీకోసం మేము చేస్తున్నాము. మీరు సంతోషంగా ఉండాలని పార్టీ ఇస్తున్నాము. మీరు సంతోషంగా లేకుండా ఉంటే అసలు పార్టీ ఎలా అవుతుంది అని చెప్పడంతో ఇక బాలు గత్యంతరం లేక మీనాతో ఇలా అంటాడు, నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఊరుకోరు, కలిసి డాన్స్ చేయాల్సిందే అని చెప్పి మీనా చేతులు పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒక 5 నిమిషాలు ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని అలా చూస్తూ ఉంటారు. పాటకి సంబంధించినంత వరకు అలా డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి అందరూ మురిసిపోతారు. ఇక తర్వాత బాలుకి మైకిచ్చి, నీ భార్య గొప్పతనం నువ్వు 2 మాటలైనా చెప్పాలి అని చెప్పడంతో బాలు ఇలా అంటాడు, నిజానికి ఎవరైనా తల్లి వంటే అమోఘం అంటారు, అమృతం అంటారు. అదేంటో నా భార్య మీనా చేతి వంట అమృతంలాగా ఉంటుంది. అమ్మ వంట కంటే కూడా నా భార్య అద్భుతంగా చేస్తుంది. తన వంట తిన్నారంటే మైమరిచిపోతారు. తను బాగా వండుతుంది అని అంటాడు. ఒరే, ఇప్పుడు వంట కోసమేనా, ఇంక వేరే ఏమీ లేదా అని చెప్పడంతో, ఉంది, ఎందుకు లేదు. నా భార్యకి కొంచెం కోపం ఎక్కువే, కానీ అంతకంటే మంచి మనసు కూడా ఉంది. ఎక్కడ సర్దుకుపోవాలో తనకి చాలా బాగా తెలుసు. మా అమ్మ కొంచెం కోపిష్టి. మా అమ్మకి నా మీద కోపం ఉంటుంది. ఎప్పుడు నన్ను ఏదో రకంగా సాధిస్తూ ఉంటుంది. నా భార్యని కూడా అలాగే సాధిస్తుంది. కానీ మీనా చాలా సహనంతో ఆ బాధని భరిస్తూ చాలా సహనంగా ఉంటుంది. ఈ విషయంలో నాకే అనిపిస్తుంది, మీనా మా అమ్మ విషయంలో ఎందుకింత సహనంగా ఉంటుంది, ఆ సహనం ఎలా వస్తుంది అని నాకే అనిపిస్తుంది. ఒక్కటేమిటి, ఇలా తనలో చాలానే ఉన్నాయి అని అన్ని నిజాలు చెబుతాడు. అది విన్న తర్వాత మీనా ఇలా అనుకుంటుంది, నిజంగా నా గురించి ఆయన ఇన్ని విషయాలు తెలుసుకున్నారా? మరి ఎప్పుడు ఏమీ తెలియనట్టు అలా ముభావంగా ఉంటారు. పూల గంప అంటారు, నోరు పెద్దది అంటారు, గయ్యాలి గంప అంటారు, కానీ నాలో మంచి కూడా తెలుసుకున్నారన్నమాట అని అనుకుంటూ ఉంటుంది ఇక మీనా. తర్వాత మీనాకి మైక్ ఇవ్వడంతో మీనా ఇలా అంటుంది, ఆయన కూడా చాలా మంచివారు. ఆయనకి కూడా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం తన కష్టంగా అనుకొని ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. తనలో నాకు ఇది బాగా నచ్చుతుంది అని ఇక మీనా కూడా చెబుతుంది. ఇక అంతా కూడా పార్టీలో చాలా సంతోషంగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. పార్టీ ఇక అయిపోతూ ఉంటుంది. బాలుని డ్రింక్ చేయమని అందరూ అడుగుతారు. లేదురా, నేను డ్రింక్ చేయను, నా భార్య ఇక్కడే ఉంది, ఇప్పుడు నేను డ్రింక్ చేయనురా అని అంటాడు. సరేరా, ఏదేమైనా మా చెల్లంటే నీకు ఎంత ప్రేమ అని మాకు కూడా ఇవాళే తెలిసింది. పైకి మాత్రం ప్రేమ లేనట్టు మాట్లాడతావు, కానీ ఇప్పుడు చూడు, ఈ పార్టీలో డ్రింక్ కూడా చేయనంటున్నావు. నిజంగా ఈ విషయం మాత్రం మాకు షాకింగే అని అంటాడు. ఇప్పుడు నేను చేయనన్నాను, ఇంటికి వెళ్ళాక చేయనన్నానా అని అంటాడు. ఇక బాలు మీనా ఇద్దరు బయలుదేరిపోతూ ఉండగా ఒక ఫ్రెండ్ వెనుక నుంచి వచ్చి, ఒరే, పార్టీ నువ్వు చేసుకోలేదు, ఇదిగో నీ వాటా. చెల్లెమ్మకి అనుమానం రాకుండా ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ బాటిల్లో మందు పోసేసి ఇస్తున్నాము, జాగ్రత్తరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటండి, మీ ఫ్రెండ్ మీతో ఏదో గుసగుసలాడుతున్నారు, ఇప్పుడు మందు తాగను అన్నారు, ఇంటికి వెళ్ళి తాగుతారు కదా అని అంటే, అబ్బే అదేమీ లేదు, అయినా నా ఫ్రెండ్ ఇచ్చింది నాకు కూల్ డ్రింకే, మందు కాదు అని అంటాడు. నిజమా, నమ్మమంటారా అని అంటుంది. నిజంగా తల్లి, నిజమే చెప్తున్నాను.
అని అంటాడు. ఇక తరువాత ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. టేబుల్ మీద కూల్ డ్రింక్ రూపంలో ఉన్న మందు బాటిల్ని అక్కడే పెట్టేసి ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు మీనా కూల్ డ్రింకే కదా, బాగా దాహంగా ఉంది, నేను కూడా గ్లాసులో పోసుకొని తాగుతాను అని చెప్పి లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చుకొని చక్కగా ఆ మందుని డ్రింక్ అనుకొని పోసుకొని తాగుతుంది. కొంచెం తాగాక ఏంటిది తేడాగా ఉంది, ఇది కూల్ డ్రింకా, ఓ ఈ మధ్య మార్కెట్లోకి కొత్త కొత్త కూల్ డ్రింక్స్ కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయేమో నాకు తెలియదు కదా అని చెప్పి ఇంకా తాగుతుంది. ఇంకా అలా తాగే కొద్దీ ఇంకా ఇంకా తాగేస్తుంది. తాగిన తర్వాత తనకి కొంచెం మైకంగా అనిపిస్తుంది. ఇంతలోపు బాలు వస్తాడు. ఓయ్ ఓయ్ ఏంటిది, ఈ క్యాప్ ఎవరు తీశారు, అసలు ఈ బాటిల్ ఎవరు ఓపెన్ చేశారు అని అనగానే నేనే ఓపెన్ చేశాను, అయితే ఏంటంట అని చెప్పి మీనా ఇక బాలు మీదకి వస్తుంది. బాలుకి అనుమానం వస్తుంది. కొంపదీసి పూలగంప ఈ మందు కానీ తాగలేదు కదా అంటానేంటి, తాగేసింది. ఊరి దేవుడోయ్, మామూలుగా ఉన్నప్పుడే మీనా చాలా కోపంగా మాట్లాడుద్ది, ఇప్పుడు నా పీసుకుతుంది. డ్రింక్ అని చెప్పి మందు బాటిల్ తెచ్చుకుంటారా, నన్ను ఎందుకింత మాయ చేస్తారు, అందరి దగ్గర శ్రీరామచంద్రుడిలాగా మందు జోలికి వెళ్ళనట్టు నటించి ఇక్కడ ఇలాంటివి చేస్తారా అని ఇప్పుడు నన్నేం చేస్తుందో ఏమో అని అనుకుంటూ ఉండగా మీనా మాత్రం అలా కాకుండా బాలు మీద ప్రేమని చూపిస్తూ, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మీరే అసలు నన్ను ప్రేమించట్లేదు, నా వైపు చూడడం లేదు, మీరంటే ఇష్టం ఉండబట్టే కదా రోజు పూరీలు చేస్తున్నాను, అది మీకు అర్థం కాదు అని ప్రేమగా మాట్లాడడంతో బాలు షాక్ అవుతాడు. ఇదేంటి, నేను మాట్లాడుతున్నది నా భార్య మీనాతోటేనా, ఎంతకాలం నా భార్య మీనాతో మాట్లాడుతున్నాను అని ఏ ఒక్క క్షణం నాకు అనిపించలేదు. తను మాట్లాడేటప్పుడల్లా ఒక కంచు, ఓ పూల గంప అని రకరకాలుగా బిరుదులు అలా పేర్లు పెట్టి పిలిచేవాడిని, కానీ ఇప్పుడు తను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే నాకు మనసుకి ఎంతకో హాయిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది, తనలో చెప్తూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది, అసలు ఈ మందు కూడా తాగబుద్ధి కావడం లేదు, తన మాటల మాయలో పడిపోవాలనిపిస్తుంది అని అనుకుంటూ ఇక దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా చెప్పు అని అంటాడు. ఇంకా చెప్పడం ఏంటి, ఈ మందు మీరు కూడా తాగండి, కాదు ఈ కూల్ డ్రింకు చాలా బాగుంది, మీరు కూడా తాగండి అని చెప్పి బాలుకి పట్టిస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏమవుతుంది, మందు తాగిన మత్తులో ఇద్దరు ఒక్కటవుతారా, ఆ తర్వాత కొన్నాళ్ళకి మీనా నెల తప్పుతుందా, అది తెలిసిన ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా ఏం జరగబోతుంది, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.